సార్ కాక్రోచ్ పార్టీ ఆవిర్భావం అనేది ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. మరి ఆ కాక్రోచ్ పార్టీ చేస్తున్న జంతర్ మంతర్ వద్ద చేస్తున్న ఉద్యమం అంతటి సెన్సేషన్ క్రియేట్ చేయగలిగిందా మీ విశ్లేషణ? ఎస్ అండి, గత 12 రోజులుగా అంటే వారం 10 రోజుల నుంచి కాక్రోచ్ జనతా పార్టీ ఇది సోనం వాంగ్చుక్ తర్వాత అభిజిత్ దీప్కే ఈ నేతలు ఇద్దరు కూడా ఈ జంతర్ మంతర్లో నిరాహార దీక్షలో ఉన్నారు. ఈ విషయం ఇండియాలో ఏ పేపర్లో కూడా ఎక్కువ పబ్లిసిటీ అవడంలే ఎక్సెప్ట్ సోషల్ మీడియాలో కూడా అంతగా కనపడడంలే. కాక్రోచ్ జనతా పార్టీ అంటూ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడానికి ట్రై చేసినా, లేకపోతే ఎక్స్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ట్రై చేసినా, తర్వాత ఏ అకౌంట్ ఓపెన్ చేసినా అది వెంటనే రిమూవ్ చేస్తున్నాయి ఈ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. ముఖ్యంగా యుఎస్ నుంచి పనిచేసే ఈ యొక్క అన్ని కూడా బ్యాన్ చేస్తున్నాయి. ఎందుకు అనేది ఒక బిగ్ క్వశ్చన్. ఇది నేనైతే చెప్పలేను, ఎందుకో అందరికీ అర్థమైపోతుంది. ఎందుకు బ్యాన్ చేస్తుంది? మేటా అని, ఫేస్బుక్ అని అలా అకౌంట్లే క్లియర్ అవ్వడంలే, బ్లాక్ అయిపోయి ఉన్నాయి. కాబట్టి సోషల్ మీడియాలో కూడా వాటి ప్రచారం అంతగా జరగడంలే. తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలి అనేది ఈ యొక్క జంతర్ మంతర్ దీక్ష యొక్క అత్యంత ప్రధానమైన డిమాండ్. కానీ ఇక్కడ యూనియన్ క్యాబినెట్ రీషఫిల్ అవ్వబోతుంది. పునర్వ్యవస్థీకరణ వర్షాకాల సమావేశాల ముందు ఈయన రిమూవ్ చేస్తున్నారనేది ఒక వార్తలు వస్తున్నాయి. ఇంకా ప్రభుత్వం చర్యలు తీసుకోలే. మరి జనతా పార్టీ అక్కడ అద్భుతమైన ఒక ప్రదర్శన జరుగుతుంది. జంతర్ మంతర్ అంటే ఒకప్పుడు రైతుల ఉద్యమంలా ఉంది మోడీ గవర్నమెంట్ లో. మరి దీనికి మోడీ ప్రభుత్వం ఏ విధంగా రెస్పాండ్ అవుతుందంటే ఎక్కడా కూడా దాని అణిచివేత కనపడటంలా. కానీ ఇక్కడ అత్యంత ప్రధానమైన విషయాన్ని ఒకటి మనం గుర్తించాలి. ఎందుకు మీడియాలో విస్తృత ప్రచారం లేదు? కాక్రోచ్ పార్టీకి పీపుల్లో జంజీలో విస్తృతమైన క్రేజీ ఉన్నా అంటే మీడియా దీనికి ప్రచారం కల్పించడంలా. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అణిచివేత ఉంది. ఏం ప్రెజర్ ఉందో వాటి మీద ఏం ప్రెజర్ ఉందో మనకే తెలియాలి. నెంబర్ 1, ఈవెన్ అత్యంత మహాపాతకం అపోజిషన్ పార్టీస్ తరఫున. ఇక్కడ ప్రభుత్వం ఎలాగో ప్రభుత్వానికి వ్యతిరేకం కాబట్టి అది అన్ని చర్యలు తీసుకుంటది. ఎలాగో దాని ఒత్తిడి ఉంటది ప్లాట్ఫామ్ మీద, ఈ మీడియా మీద, అన్నిటి మీద. కానీ మరి ప్రతిపక్షాలు ఎందుకు సపోర్ట్ చేయడంలే? ఒకప్పుడు రైతుల ఉద్యమం జరిగితే కాంగ్రెస్ నుంచి అన్ని ప్రతిపక్ష పార్టీలు సపోర్ట్ చేసినాయి. సివిల్ యాక్టివిస్టులు అందరూ అక్కడ మాట్లాడారు. కాబట్టి మరి ఇప్పుడు వీళ్ళు ఎందుకు సపోర్ట్ చేయడం లేదంటే కాక్రోచ్ పార్టీ అనేది కేవలం ఎన్డీఏ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసేది కాదు. భారతదేశంలో అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా అంతమవుతాయి కాక్రోచ్ జంజీ ఉద్యమం పైకి వెళ్తే. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేది రాజ్యాంగంలో ఉన్న రాజ్యాంగాన్ని చక్కగా అమలు పరచాలి. రెండోది ఏంటంటే జై భీమ్ అనుకుంటూ, తర్వాత ప్రజాస్వామ్య సంస్కరణ, మతతత్వం, కులతత్వం, డబ్బుల మీద ఆధారపడి రాజకీయాలు చేయకూడదు, న్యాయ వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ అన్ని సక్రమంగా పనిచేయాలి, తర్వాత నిరుద్యోగం ఇవన్నీ ఉండకూడదు. అంటే ప్రజాస్వామ్య సంస్కరణలు. చూడండి, మన అపోజిషన్ పార్టీలు కూడా ఏమైంది మోడీ గారు అంటారు, వారసత్వ పార్టీలు, ఫ్యామిలీ పార్టీలు. ఇండియాలో ఎక్కువ మొత్తం పార్టీలు అన్ని ఫ్యామిలీ పార్టీలే, వ్యక్తి పూజ ఉన్న పార్టీలు. వాళ్ళు కులం, మతం, డబ్బుల మీద ఆధారపడి ఇదనమాట రిజర్వేషన్లు. అందుకే అనమాట ఇండియాలో ఒకటి ఉంటుంది అనమాట, ఇప్పుడు ఒక్కొక్కళ్ళు క్వశ్చన్ చేస్తారు ఇంటలెక్చువల్స్ అనమాట. భారతదేశంలో 16% సీట్లు పార్లమెంట్ కానీ అసెంబ్లీలో కానీ 16% సీట్లు ఎస్సీలకి, 8% సీట్లు ఎస్టీలకు ఉంటాయి. వీటి మించి ఎవరికైనా ఈ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి జనరల్ సీట్లు ఇస్తున్నారా? ఏదో అంబేద్కర్ రాజ్యాంగంలో పెట్టారు కాబట్టి అయినా రిజర్వేషన్ తప్పకుండా ఇస్తున్నారు, అంతే, అంతకంటే ఏం లేదు. తర్వాత డబ్బులు లేని వాళ్ళు పార్టిసిపేట్ చేయడం ఎలా? ఇప్పుడు చూడండి, కర్ణాటక క్యాబినెట్, ఏదో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో ఈవెన్ యూనియన్ క్యాబినెట్ లో ఈ యొక్క చీఫ్ మినిస్టర్లో రిచెస్ట్ కరోడ్పతిలు ఉంటారన్నమాట. మళ్ళీ వాళ్ళ క్వాలిఫికేషన్ ఉండవు. అంటే డబ్బే ప్రధాన పాత్ర పోషిస్తుంది, మతం ప్రధాన పాత్ర పోషిస్తుంది, కులం ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. ఇది ప్రభుత్వంలో ఉన్న పార్టీలకే కాదు, అపోజిషన్ పార్టీలకు కూడా. కాబట్టి కాక్రోచ్ పార్టీకి అన్యాయం చేసేది అపోజిషన్ పొలిటికల్ పార్టీలు. అవి కూడా భయపడుతున్నాయి. ఎందుకంటే కాక్రోచ్ ఉద్యమం, జంజీ ఉద్యమం పెద్దదవుతే అపోజిషన్ పార్టీలు కూడా రిఫార్మ్స్ తీసుకురావాల్సిందే. వాటిని కాదు అని అది అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అందుకే కాక్రోచ్ పార్టీ జంతర్ మంతర్ ఉద్యమం బయటికి ఎక్కువ కనపడడంలే. మరి రాహుల్ గాంధీ గారు డైరెక్ట్ గా ఎందుకు కాక్రోచ్ పార్టీ జంతర్ మంతర్కి విజిట్ చేయకూడదు? ఎందుకు అపోజిషన్ లీడర్లు కాక్రోచ్ అభిజిత్ దీప్కే దగ్గరికి విజిట్ చేయకూడదు? ఎందుకంటే అపోజిషన్ పార్టీలు కూడా భయపడుతున్నాయి. అందుకే ఏ మీడియాలో ఎక్కడా కూడా ఇటు ప్రభుత్వం తరపున ఇటు అపోజిషన్ అన్ని ఏకమయ్యి కాక్రోచ్ పార్టీని అణుస్తున్నారు అనేది అక్కడ డైరెక్ట్ గా మనకు అర్థమవుతుంది. ఇదే విశ్లేషణలు కూడా ఇది కాదు, అందుకనే కాక్రోచ్ పార్టీకి అంత ప్రచారం లేదు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, దేర్ ఇస్ అన్ అండర్ కరెంట్. ఓకే, చాప కింద నీరుల వాళ్ళ క్రేజీ ఉంది. అది సామాన్యమైన ఉద్యమం కాదు. దెర్ ఇస్ ఎ స్ట్రాంగ్ రీజన్.
అంటే చాలా పెద్ద కారణం. 80 సంవత్సరాలుగా చూస్తున్నాం కుళ్ళు రాజకీయాలు. అంటే అంబేద్కర్ చెప్తారు, హౌఎవర్ గుడ్ మే బి ద కాన్స్టిట్యూషన్ అనే ఒక స్టేట్మెంట్ ఇది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో. రాజ్యాంగం ఎంత మంచిదైనా దాన్ని అమలు పరిచేవాళ్ళు చెడ్డదైతే అది చెడ్డదైపోతుందని. భారతదేశంలో రాజ్యాంగం ఒక అద్భుతమైన రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ అన్నీ కూడా ఒక అద్భుతమైన సక్రమ రీతిలో ఉంటాయి. కానీ అమలు జరిపేది ఎలా? రాజకీయ పార్టీలో ఉన్న కుళ్ళే ఈ అక్రమ. ఎవరు చూడండి, ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ కానీ లేకపోతే రాజకీయం కానీ దేశాన్ని పాలించేదే రాజకీయ పార్టీ పరోక్షంగా, కాబట్టి ప్రత్యక్షంగా పరోక్షంగా. మరి ఇలాంటి రాజకీయ పార్టీలోనే ఇంత భయంకరం ఉంది. అందుకని ప్రజాస్వామ్య సంస్కరణ కావాలి, ఎన్నికల సంస్కరణ కావాలి, పోలీస్ సంస్కరణ కావాలి, న్యాయ వ్యవస్థ సంస్కరణ కావాలని మనం మూత పెట్టుకుని ఎన్నో కమిషన్లు వేసి ఉంటారన్నమాట. మరి ఇవన్నీ అమలు జరుగుతలే. ఇప్పటికీ 80 సంవత్సరాలైన సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం తర్వాత సంక్షేమ రాజ్యం అనేది పరిపూర్ణం అవ్వలేదు. దీన్ని అడుగుతూ వచ్చింది కాక్రోచ్ పార్టీ. ఇది ప్రజా ఉద్యమం. మరి దీన్ని అణచడం కుదురుతుందంటే ఈ భయం ప్రస్తుతం ప్రభుత్వంలో కానీ ప్రతిపక్షాల్లో కానీ ఉన్న భయం, ఈ భయం ఏంటంటే కొంతవరకైనా వాళ్ళు రిఫార్మ్స్ చేస్తే కాక్రోచ్ పార్టీ విన్ అయింది. వచ్చే 2029 ఎన్నికలు, వచ్చే సంవత్సరం 2027లో జరగబోతున్న 7 లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు ఇంకొక విధంగా జరగబోతున్నాయి. ఎందుకంటే అక్కడ అపోజిషన్ లో రూలింగ్ పార్టీలు కూడా కొన్ని ప్రజాస్వామ్య సంస్కరణలు తీసుకురావాల్సిందే, లేదా కాక్రోచ్ పార్టీ పెద్ద అవుతుంది. కాబట్టి కాక్రోచ్ పార్టీ ఆల్రెడీ విజయం సాధించినట్టే ఇండియాలో.